ఎందుకు వేసుకున్నాను కార్లో వస్తున్నప్పుడు ఎవరు ఒకరు వచ్చింది, చాలా ప్రేమ అనిపించింది. నేను ఎందుకు దీన్ని పట్టుకున్నానంటే ఇది ఒక సామాన్యుడి సింబల్, సింబల్ కాదు, శ్రామికుడి సింబల్, కష్టపడే సింబల్. దీనికి మతం లేదు, కులం లేదు, ప్రాంతం ఇది అందరూ ఇస్తున్నారు. మీరు భారతదేశం ఇది భారతీయ సింబల్, ఇది భారతీయ గుర్తు, సామాన్యుడికి గుర్తు, కష్టపడేవాడికి గుర్తు. అందుకనే నేను దీన్ని ఏదో నాకు ఇష్టపడేస్తున్నాను. సినిమా కోసం ట్రెండ్ కోసం ఫ్యాషన్ కోసం నాకు ఇస్తున్నాను. అందుకే కాటన్ వాడిలో గ్రీన్ వేస్తున్నాను, వైట్ రాదు. రాజకీయాలు తెలుసుకుని తీసుకున్నాం, ఇక్కడ వచ్చి రెస్క్యూ చేయడం లేదు అని మీకు తెలుసో లేదు. రాజకీయాలకు నేను వచ్చినప్పుడు సిపిఎఫ్ అని పెట్టినప్పుడు ఎంతమంది ఎన్ని రకాలుగా బయటపెట్టారంటే నేను చంపేస్తాను. నిజంగా అలాగే లెటర్స్ వచ్చాయి. అంటే నన్ను తిడతా లెటర్స్ వచ్చాయి, బూతులు తిడతా లెటర్స్ వచ్చాయి. ఏంటో నువ్వు ఏమనుకుంటున్నావు? జగన్కి భయపడుతున్నాను, నేను భయపడుతున్నా. నాకు జాగ్రత్త ఉంది కానీ భయం లేదు. జాగ్రత్త ఉంది. ఆలోచించి మాట్లాడుతున్నాను, ఒకటి ప్రసాద్ ఆలోచిస్తాను. కానీ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే నేను ఖచ్చితంగా మాట్లాడుతున్నాను. కాకపోతే రోజు చావడం కంటే ఒకరోజు చావడం మంచిది కదా అనుకుంటున్నాను. అందుకే నాకు భయం. మీకు నేను సినిమాలో డైలాగ్ చెప్పన్నాను. ఆ సినిమాలో చెప్పడం వేసుకుంటే విజయంలో నాకు చెప్పడం వేసుకున్నాను. దాన్ని దయచేసి అది గుర్తించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ఏదైనా సరే నిజ జీవితంలో నా సినిమాని గౌరవిస్తాను. కానీ అంటే యాక్చువల్లీ సినిమా రావడానికి నేను చెప్తాను. ఇంకా నేను వచ్చి ఈ సినిమాను ఒక 7 సినిమాలు చేసి రిటైర్ అయిపోదాం అనుకున్నాను. అంటే జానీ గారి సక్సెస్ అయ్యంటే నువ్వు సినిమా వదిలేసేవాడు. కానీ నాకు నిజ జీవితంలో ఉన్న సమస్యలు సినిమాల్లో కానీ నాకు పర్సనల్గా నాకు సంతోషం ఉండేది కదా. అందులో నాకు బ్రేక్ వైరాగ్యంతో ఉన్నాడు సినిమాలు చేస్తున్నాను. అందుకే నాకు సినిమాలు అనేది నాకు ఎప్పుడు ఒక ఆనందం ఇవ్వలేదు. కానీ సినిమాల ద్వారా ప్రజా సమస్యలను ముందుకు తీసుకెళ్తాను. సినిమా ద్వారా వచ్చిన ఇమేజ్ నేను ప్రజల సమస్యలు వాడటం అనేది నాకు నిజంగా ఆనందం కలిగింది. ఇందులో నా సినిమా చాలా దానికోసం కుదిరినంత వరకు సినిమాలు చేస్తాను. నాకు కాబట్టి ఒకసారి బాధ్యతలు ఎక్కువైపోయినప్పుడు మటుకు కొంతకాలం సినిమా దూరం ఉండాల్సి వస్తే. అంతేకాదు సినిమాలు అంటే అయిష్టం అయితే లేదు. ఈ సినిమా అంటే చాలా ఇష్టం. సినిమా అంటే చాలా ప్రేమ. దానివల్ల డబ్బు కూడా వస్తుంది. అంటే నేను ఎందుకు కాంప్లెక్స్ చేయగలను అంటే నాకు డబ్బులు అవసరం కానీ డబ్బులు నమ్మకాలు లేదు. డబ్బులు సంపాదించాలి, చాలా పనులు ఉంది. కాకపోతే భగవంతుడు నాకు ఇచ్చిన సినిమా కాబట్టి సినిమాను ప్రొడ్యూస్ చేస్తాను, ఇంకో చేస్తాను, డబ్బులు సంపాదిస్తాను. కానీ
నాకు చాలామంది రకరకాలుగా మాకు డొనేషన్స్ ఇస్తామంటే నేను ఎందుకు దాన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే నాకు చాలా బాధ్యత. మీరు ఎంతో నమ్మకంతో నాకు ఇస్తారు, ఎంతో నమ్మకంతో నాకు ఎవరైనా ఇచ్చినప్పుడు అది ఇంటెండెడ్ పర్పస్, అది ఏ లక్ష్యం అంటే ఏ అవసరాలు ఇచ్చారు, దేనికోసం ఇచ్చారు దాన్ని వెళ్ళినప్పుడు అది నాకు చాలా బాధ కలిగిస్తే ఆ పాపం నేను చేయలేదు, నిద్ర పట్టుకున్నాను. అందుకని నేను డబ్బులు తీసుకుంటే చాలాసార్లు ఆలోచిస్తాను, సాధ్యమైనంత నేను నా సొంత డబ్బులు పెట్టుకుని చేస్తాను. అది ఇప్పుడు దాకా చేస్తాను. కానీ పొలిటికల్ ప్రాసెస్లో డబ్బులు అవసరం అవుతుంది, కానీ దాన్ని ట్రాన్స్పరెన్సీ ఉన్న రోజునే, పారదర్శకత ఉన్న రోజునే నేను దాన్ని అందరికీ తెలియాలి. ఒక రూపాయి నా దగ్గరికి వచ్చినప్పుడు ఆ రూపాయి ఎలా వెళ్తుందో తెలియాలి, ఎక్కడ ఖర్చు అవుతుందో తెలియాలి. కానీ అది తీసుకెళ్ళి వ్యక్తిగతంగా ఎవరు వాడుకున్నా కానీ నేను కఠినంగా చూడాల్సి వస్తుంది, ఇంక్లూడింగ్ ఆఫీసర్. అంటే అలాంటి సిస్టమ్స్ ఎదురైన రోజున నేను దాన్ని నిర్మిస్తాను. అలా ఇందాక రైతుల గురించి మాట్లాడుతున్నాను. నేను స్పెషల్ స్టేటస్ గురించి, స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి ఇవన్నీ నా బాధ, కోపం, అసహనం ఏంటంటే రాజకీయ నాయకులు ఎలక్షన్స్ వచ్చినప్పుడేమో చాలా సింపుల్ లాంగ్వేజ్, రాజకీయాల్లో చూసినప్పుడు ఆ పార్టీ మీరు ఓటు వేయాలి అనుకున్నప్పుడు చాలా సింపుల్ భాష ఉంటుంది, మాకంటే అర్థమయ్యే భాష. మీకు ఇస్తాం, మీకేమో మీ ఊరికి వెళ్తేస్తాం, మీకు మీ ఏరియాకి వెళ్తేస్తాం, మీ ఏరియాకి రైల్వేలు వెళ్తేస్తాం, మీ ఏరియాకి ఉద్యోగాలు వస్తాయండి. మళ్ళీ ఎలక్షన్స్కి వచ్చేసి గెలిచాక మీరు అడగండి, మొత్తం డేటా అండ్ స్టాటిస్టిక్స్ సహా చెప్తారు. నాకు అర్థం కాదు, మీరు మేము ఓట్లు అడిగినప్పుడే మాకు చాలా అర్థమైన భాషలో చెప్పారు కదా. మరి మా సమస్యలు మీరు మా ఏ ఇష్యూతో సాల్వ్ చేస్తున్నారు వాటి గురించి అడిగినప్పుడు మాకు ఎందుకంటే డేటా అండ్ స్టాటిస్టిక్స్ మీరు అర్థం పెట్టండి. ఓట్లకి చాలా సింపుల్ భాషలో వచ్చేవాళ్ళు డేటా అండ్ స్టాటిస్టిక్స్ మాకు ఇస్తున్నారంటే వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు. నేను అధికారం అనేది అంతిమ లక్ష్యం కాదు, ప్రజా సమస్యల గురించి పరిష్కారమే అంతిమ లక్ష్యం అవ్వాలి తప్ప అది అధికారంలో ఉండొచ్చు ఉండకపోవచ్చు. కానీ ఒక పొలిటికల్ పార్టీని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు అది నేను సాధించేది ఏమనుకుంటానంటే వీ హ్యావ్ టు అడ్రస్ ద ఇష్యూ, సమస్యల్ని ఎట్లా పరిష్కరించాలి. ఎన్నిసార్లు అధికారంలో కూర్చునే పనులలో నేను నమ్మలేదు. నీకు ఒక బలమైన భావజాలం ఉండాలి, ఎందుకు నువ్వు పని చేస్తున్నావు, నువ్వు ఎందుకు రాజకీయాల్లో ఉంటున్నావు, నువ్వు దేనికోసం నిలబడగలవు, దేనికోసం నిలబడగలవు. ఈ భావజాలం నీలో లేనప్పుడు నువ్వు రాజకీయాల్లో ఉండటం అవసరం. అందుకని నన్ను నేను ఒక 20 సినిమా, అందరికీ నేను సినిమా నుంచి వచ్చాను, పాలిటిక్స్కి వచ్చాను అనుకున్నప్పుడు నేను 20 సంవత్సరాలు నేను ట్రైన్ చేసుకున్నాను. అసలు ముందు నేను నిలబడగలనా, నేను కష్టాలు తట్టుకోగలనా, నాకు డబ్బులు లేకపోతే నేను ఉండగలనా, తట్టుకోగలను. ఇవన్నీ నేను టెస్ట్ చేసుకున్న తర్వాతే, పరీక్షలు పెట్టుకున్న తర్వాతే నాకు నేను కాన్ఫిడెన్స్ ఇచ్చున్నాను. నువ్వు వెళ్ళొచ్చు రాజకీయాల్లోకి, దెబ్బలు తిన్నా కానీ నిలబడతా ఉన్న నమ్మకం నాకు నాకు వచ్చే రాజకీయాలు. జనసేన అంతిమ లక్ష్యం అధికారం కాదు, జనసేన అంతిమ లక్ష్యం ప్రజా శ్రేయస్సు. అంతిమ లక్ష్యం అధికారం కాదు, జరిగితే జరుగుతుంది. అలాగే నేను నుంచి కాంట్రిబ్యూషన్ కోరుకునేది జనసేనకి మీ ఆలోచన కావాలి. నాకు మీలో నుంచి బలమైన నాయకత్వం కావాలి, మీలో నుంచి కమిటెడ్ యంగ్ లీడర్షిప్ కావాలి. ఎంతసేపు అందరూ చెప్తారు దేశంలో చాలా యూత్ లీడర్షిప్ అన్నాడు. యూత్ లీడర్షిప్ అంటే ఎవరు?
వీళ్ళందరూ ఆ రాజకీయ నాయకుల పిల్లలు, వాళ్ళ పిల్లలు, వీళ్ళ పిల్లలే తప్ప వీళ్ళు మిగతా వాళ్ళందరూ యూత్ కాదు. వీళ్ళందరూ యూత్ కాదు. వాళ్ళ యూత్ ఎవరంటే వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లల పిల్లలు, వాళ్ళ మనవాళ్ళు యూత్ తప్ప మిగతా వాళ్ళు యూత్ కాదు. అది మారాలి మన దేశంలో. అది మారాలి అంటే దాని ముందడుగు నేను వేస్తున్నాను. ఈరోజు నన్ను అందరూ అడుగుతున్నారు, నువ్వు ఎందుకు పార్టీ ఎక్స్పాండ్ చేయమని. నాకు ఎక్స్పాండ్ చేయాలంటే నాకు కమిటెడ్ వ్యక్తులు కావాలి. నేను నీలాంటి వాళ్ళ కోసం మాట్లాడతాను, నిలబడు. ఇక్కడ కూర్చొని మాట్లాడతాను, నిలబడు. నిలబడు చూపిస్తాను. నేను పాలిటిక్స్ వచ్చినప్పుడు నేను ఏదో 6 నెలలు, సంవత్సరంలో, 2 సంవత్సరాలు కాదు, 25 years 10 సంవత్సరాలు నన్ను నేను నా కాలాన్ని, నా జీవితాన్ని నేను మనసు దేశ శ్రేయస్సు కోసం, ప్రజా శ్రేయస్సు కోసం నేను పని చేయడానికి నిర్ణయించుకున్నాక నేను రాజకీయాల్లోకి వచ్చాను. అందుకని ఎన్ని కష్టాలైనా నాకు చాలా సహనం, చాలా ఓడుతుంది. దెబ్బలు తీసుకుంటాను. దెబ్బ పట్టడం చేసి దెబ్బ తీయడం మాత్రం కాకపోతే అది వ్యక్తిగతంగా లేదు. నాకు ఎవరి వ్యక్తిగతంగా నిజంగా నాకు ఎవరి మీద కోపం ఉండదు. కాకపోతే ప్రజలకి మీరు ప్రామిస్ చేసి మీరు మాట పట్టించుకోకుండా వెళ్ళిపోతే మాట నాకు చాలా బాగా, చాలా కోపం, చాలా అసహనం. దానికోసం నేను ఎంత స్థాయిగా పోరాటం చేయడానికి రెడీగా ఉన్నాను. అలాగే మీకు ఆఖరి మాటగా సెలవు తీసుకుంటున్నాను. ఒకే ఒకసారి రాయపూడి సుబ్బారావు గారికి ఏ దేశం ఎగినా, ఎందుకు కాలినా పొగడడానికి మన దేశం గురించి చెప్పబోయే ముందు ఒక్కసారి మనం ఏదైతే మనకి హోస్ట్ దేశం ఉందో, ఏదైతే మనకు ఆతిథ్యం ఇచ్చిన దేశం ఉందో దాన్ని గౌరవించడం భారత సాంప్రదాయం. చిన్నప్పుడు నేను నేర్చుకుంది. For me as a kid, America was a country which gave light to the world through Thomas Alva Edison. That's the love and respect I have for America. I wish peace and strength, and God bless America. And this will be my last word for tonight. భూమి భారతీయ ఏ తల్లి అయితే మనకి జన్మనిచ్చిందో, ఏ తల్లి అయితే మనకి ఈ రూపురేఖలు ఇచ్చిందో ఆ తల్లికి మనం జైజలు కొట్టుకునేలా అనుకోవాలి. అందుకని ఒకసారి ఎలుగెత్తి